మరియు నాతోటి ఉపాధ్యాయులకు, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ సావిత్రిబాయి పూలే గారి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటున్నటువంటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం అందరము మర్చిపోలేనటువంటి రోజు. ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. మన భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఇది మామూలుగా అయితే టీచర్స్ డే అది సెప్టెంబర్ 5వ తారీఖున జరుపుకుంటాం. అది అందరికి సంబంధించింది. మరి ఈరోజు మనం జరుపుకునేది మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. ఎందుకు ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటామంటే సావిత్రిబాయి పూలే గారి పుట్టినరోజు సందర్భంగా. మరి ఆమె పుట్టినరోజును మనం వేరే డేగా జరుపుకోవచ్చు కదా. ఎందుకు మనము మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే కారణం ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని. అంటే అంతకుముందు పురుషులు చాలామంది టీచర్లుగా ఉండి ప్రజలకు, విద్యార్థులకు చదువును అందించేటటువంటి వాళ్ళు. ఇది ఎప్పటికీ సావిత్రిబాయి పూలే గారు 1831వ సంవత్సరంలో జనవరి 3వ తారీఖున జన్మించారు. 1831. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 2026లో ఉన్నాం. మరి 1831 జనవరి 3వ తారీఖున పుట్టినారు సావిత్రిబాయి పూలే గారు. మరి ఆమె అప్పట్లో ఆడవాళ్ళు ఎవరు చదువు చెప్పడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అంతకంటే ఇంకా హీనమైన పరిస్థితి ఏమంటే ఆడవాళ్లకు అంటే స్త్రీలకు చదువుకునే అవకాశమే లేదు అప్పుడు. మరి అలాంటి పరిస్థితుల్లో, అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో మరి సావిత్రిబాయి పూలే గారు ఉపాధ్యాయుని ఎలా అయ్యింది? ఆమెకు 9 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది జ్యోతిరావు పూలే గారితో. జ్యోతిరావు పూలే గారికి 14 సంవత్సరాల వయసు, ఆమెకు 9 సంవత్సరాల వయసు. 9 సంవత్సరాలంటే 3వ తరగతి 4వ తరగతి చదువుతుంటారు నాన్న. ఆ వయసులో వివాహం జరిగింది. అప్పటికి ఆమెకు చదువు రాదు, ఏమి రాదు. అయితే ఆమె ఒక గొప్ప వ్యక్తికి భార్య అయింది. ఆయనే జ్యోతిరావు పూలే గారు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త. అంటే సంఘంలో జరుగుతున్నటువంటి కొన్ని అమానుషాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సామాన్య ప్రజలకు అండదండగా ఉండి వారి హక్కుల కోసం పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి భార్య. అయితే జ్యోతిరావు పూలే గారు మరి బాలికల కోసము 1841 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బాలికలు అంటే అమ్మాయిల కోసం ఒక పాఠశాలను, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాఠశాలలో చదువు చెప్పడానికి చాలామంది వచ్చారు. అయితే అక్కడ చదువుకోవడానికి ఎవరికి అవకాశం అంటే దళితులు, తక్కువ కులం వాళ్ళకి చదువు చెప్పాలి. వాళ్ళకి చదువు ఎవరు చెప్పడం లేదు. వాళ్ళకు కూడా చదువు చెప్పినట్లయితే వాళ్ళు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారనేటటువంటి గొప్ప ఆశయంతో జ్యోతిరావు పూలే గారు స్కూల్ పెట్టారు. బాలికలు, ముఖ్యంగా బాలికల కోసం. ఎందుకంటే అమ్మాయిలను ఎవరు చదివించే వాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు చదువుకోకూడదు? అమ్మాయిలకు కూడా పురుషులతో పాటు సమానంగా హక్కులు ఉంటాయి. మరి వాళ్ళని కూడా చదువు చెప్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన సమాజానికి వ్యతిరేకంగా అయినా సరే ఒక పాఠశాలను నిర్మించాడు. అందులో టీచర్లు చేరారు, అందులో సార్ వాళ్ళు చేరి చదువు చెప్పేవాళ్ళు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని వ్యతిరేకించారు. స్త్రీలకేంటి చదువేంటి, వాళ్ళ ఇంట్లో ఉండాలి లేదా పని చేసుకుంటూ ఉండాలి, వాళ్ళు పాఠశాలకు రావడం ఏంటి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకతను తట్టుకోలేక ఆ పాఠశాలలో చదువు చెప్పేటటువంటి సార్ వాళ్ళందరూ ఏం చేశారంటే మానేశారు చదువు చెప్పడం. మరి అక్కడేమో చదువుకోవడానికి వచ్చారు తక్కువ కులానికి చెందినటువంటి అమ్మాయిలందరూ, మామూలుగా మహిళలు అందరూ వచ్చారు. మరి వాళ్ళకి ఎవరు చదువు చెప్పాలి అని అనుకున్నప్పుడు జ్యోతిరావు పూలే గారు ఏం చేశారంటే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించారు. చదువు నేర్పించి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు చేరినటువంటి వాళ్లకు చదువు నేర్పించడం మొదలుపెట్టారు. ఆ రకంగా ఒక మహిళ మొట్టమొదటిసారిగా పాఠశాలకు వచ్చి చదువు చెప్పేటటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సావిత్రిబాయి పూలే గారు. మరి ఒక మహిళ బయటికి చదువుకోవడానికే రానటువంటి పరిస్థితులలో ఆమె ఉపాధ్యాయునిగా మరి పోయి చదువు చెప్తానంటే అప్పుడు ఉన్నటువంటి ప్రజలు అంగీకరించలేదు. ఆమె దారి ఎంబడిపోతుంటే మరి ఆమె పైన టమాటాలు వేయడం, గుడ్లు వేయడం, మట్టి వేయడం, అంత మురికి నీళ్లు చల్లడం, ఇలాంటి అవమానకరమైనటువంటి అనేక విషయాలు చేశారు.
ఆమె మీద. అదే మనమైతే అలాంటి అవమానం జరిగితే ఏం చేస్తున్నామా? వెంటనే ఆ పని బంద్ చేసేస్తాం. అవునా? నాకు అవమానం జరుగుతుంది, నేను ఆ పని చేయను పో అని మానేసుకుంటాం. నీలో ఎంత గొప్ప ఆశయం ఉన్నా సరే ఆ ఒక్క అవమానం జరిగినా కూడా తట్టుకోలేకుండా మానేస్తాం. కానీ ఆమె అలా కాదు. ప్రతిరోజు ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటూ మరి వాటిని తట్టుకోవడానికి ఆమె ఏం చేసింది? ఒక సంచిలో ఒక ప్రత్యేకమైన ఒక చీర పెట్టుకునింది. ఆమెకు తెలుసు దారెమ్మడి పోయేటప్పుడు నన్ను అవమానిస్తారు, నా బట్టలన్నీ చెడిపోయేలాగా నా మీద ఏమంటే వేస్తారు, వాటికి నేను తట్టుకొని నిలబడాలి అని ఆమె ఏం చేసింది? ఒక సంచిలో ప్రతిరోజు ఒక చీర కట్టుకొని పోయి ఆ దారెమ్మడి పోతుంటే అవన్నీ పడుతున్నా సరే ఏ మాత్రం ఆమె జంకకుండగా బాధపడకుండా ధైర్యంగా పాఠశాలకు పోయి అక్కడికి పోయిన తర్వాత సంచిలో ఉన్న చీరను మళ్ళీ కట్టుకొని అక్కడ చేరినటువంటి పిల్లలకు చదువు నేర్పించారు. మహిళలకు మరియు బాలికలకు, అమ్మాయిలకు చదువు నేర్పించారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ పొద్దున చీర కట్టుకున్నారు కదా, ఆ చీర కట్టుకుని మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ అదే అవమానమే. మళ్ళీ రోడ్డు వెంబడి వచ్చేటప్పుడు ఇలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరాల తరబడి ఇలాంటి అవమానాలు జరిగినా కూడా ఆమె వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఒకటే ఆమె ఆశయం, అమ్మాయిలకు చదువు నేర్పించాలి, మహిళలకు చదువు నేర్పించాలి, పురుషులతో సమానంగా మహిళలు అమ్మాయిలు అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటటువంటి తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం పట్టుదలతో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగింది. విద్యార్థులారా, ఈ విషయాన్ని గమనించండి. మనం ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు మనకి ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఆ ఆటంకాలను తట్టుకొని మనం నిలబడగలిగినప్పుడే మనం అనుకున్నటువంటి ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతాం. అలాంటి ఉదాహరణ సావిత్రిబాయి పూలే గారి జీవితం. మరి ఇంత అవమానాలు ఎదుర్కొన్నా సరే ఆమె ఎక్కడ తను వెనకడుగు వెయ్యలేదు, ముందడుగు సాగుతూ ఎంతోమందికి అమ్మాయిలకు మహిళలకు చదువు చెప్పించింది, చదువు నేర్పించింది. ఆ రకంగా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఒక మహిళ ఉపాధ్యాయుని కావడం సావిత్రిబాయి పూలేతోనే జరిగింది. అందుకే ఆమె పుట్టినరోజును మన భారతదేశం అంతటా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఆమె జీవితం అక్కడితో ఆగిపోలేదు. కేవలం చదువు చెప్పడమే కాదు, సమాజంలో ఉన్నటువంటి అనేక ఆటంకాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసింది ఆమె. తక్కువ కులం వాళ్ళకు వాళ్ళకు కూడా అన్ని సమాన హక్కులు రావాలి, బాల్య వివాహాలను వ్యతిరేకించింది. చిన్నప్పుడు పిల్లలకు వివాహాలు చేయకూడదు అని కులాంతర వివాహాలను ప్రోత్సహించింది. ఏ కులం వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు అని ప్రోత్సహించింది. ఇవన్నీ అప్పట్లో సామాన్యమైన విషయాలు కాదు, ప్రజలందరూ వ్యతిరేకించేది. అయినా సరే తన భర్తతో కలిసి ఇద్దరు ఇవన్నిటికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఎన్నో విజయాలు సాధించారు. మరి అలాగే చనిపోయినటువంటి వితంతువులకు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అని చెప్పి అలాంటి వివాహాలు కూడా జరిపించి వాళ్ళని వితంతువులకు కూడా ఒక చక్కటి జీవితాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో పోరాటాలు ఆమె చేసి సమాజంలో ఉన్నటువంటి అనేక కష్టాలను పోగొట్టడానికి ఆమె ఉపయోగపడింది. దళిత వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు హక్కుల కోసం, వాళ్ళకు కావాల్సినటువంటి హక్కుల కోసం చాలా పోరాటాలు చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు. మరి మీరందరికీ నేను చెప్పేది ఏమంటే, మనం చదువుకునే చదువు మనకు మాత్రమే కాదు ఉపయోగపడాల్సింది, మనతో పాటు మన ఇంట్లో వాళ్ళతో పాటు మన బంధువులతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడగలిగినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందనేది సావిత్రిబాయి పూలే గారి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీరు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. మీరు కూడా సమాజంలో ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు లభించేలాగా, వారిలో ఉన్నటువంటి కష్టాలు కొన్నైనా తీర్చగలిగేలాగా మీరు కూడా ఎదిగి సావిత్రిబాయి పూలే గారి లాగా మొత్తం భారతదేశం అంతటా గర్వించదగే గొప్ప వ్యక్తులుగా మీరందరూ ఎదగాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.